వెల్కమ్ టు జాహ్నవి కిచెన్. ఈరోజు మనం జిలేబీ చేసే విధానం చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూడండి. మైదా, వెనిగర్, కర్డ్, షుగర్, ఎల్లో కలర్ అండి, కేసరి పౌడర్ అంటే ఇస్తారు ఎందుకంటే కొద్దిగా లైట్ జిలేబీ ఎల్లో కలర్ రావడానికి. హాట్ వాటర్ అండి, వేడి నీళ్ళు, అంటే వేడి కంటే టెంపరేచర్ కొద్ది గోరువెచ్చ మీద కొంచెం ఎక్కువ తీసుకోవాలండి. హాట్ వాటర్. మళ్ళీ ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూడండి. మైదా, వెనిగర్, కర్డ్, షుగర్, కేసరి ఎల్లో కలర్, హాట్ వాటర్. ఇప్పుడు తయారు చేసే విధానం ఒక్కసారి చూద్దాం. ఒక కంటైనర్లో కొద్దిగా మైదా తీసుకున్నానండి, కనబడుతుందా మీకు? ఒక చిన్న బౌల్లో ఉన్న మైదా తీసుకున్నాము. మైదా తీసుకొని దాంట్లో కొంచెం వెనిగర్, కొద్దిగా వెనిగర్ వేసుకున్నామండి. కొద్దిగా పెరుగు, తర్వాత కొంచెం హాట్ వాటర్. మన దోసపిండి ఎలా ఉంటుందో అలా మెజర్మెంట్ వచ్చేంత వరకు హాట్ వాటర్ కొద్దిగా పోసుకోండి. గోరువెచ్చని నీళ్ళు కొంచెం వేడిగా ఉండాలి, ఎందుకంటే జిలేబీ కొంచెం పులుపు పిండి కావాలండి. ఆ పులుపునెస్ గురించే మన వెనిగర్ కూడా కొద్దిగా సోర్నెస్ ఉంటుంది, అండ్ పెరుగు కూడా కొద్దిగా పొలవటానికి వేసామండి. దీనివల్ల ఏమవుతుందంటే కొద్దిగా పిండి పులిసిపోయిద్ది. దీన్ని ఎప్పుడు జిలేబీ పిండిని ఒకరోజు ముందు చేసుకోవాలండి. మెయిన్ విషయం చెప్తాను మీకు. మినిమం ఒక 12 అవర్స్ ముందు ఉంటే మంచిగా ఉంటుంది. ఇంకా 24 అవర్స్ ముందు ఉండేటట్టయితే కొంచెం చూసుకొని చేసుకోవాలి. నేనైతే 12 అవర్స్ ముందు ప్రిపేర్ చేస్తానండి, నీట్గా ఉండడానికి ఇంట్లో కాబట్టి. అదే హోటల్ ఇండస్ట్రీలో అయితే మాత్రం మీకు ఒక 24 అవర్స్ ముందే బ్యాటర్ కలుపుకుంటారు. నీట్గా కలుపుకోవాలి. వాటర్ చాలదు కాబట్టి కొంచెం ఇంకా వాటర్ పోసుకున్నాను. కొంచెం పోసుకోండి. ఒకసారి పోస్తే ఏమైందంటే లంప్స్ వస్తాయి. కొంచెం పోసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. నీట్గా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా కలుపుకొని మెత్తగా ఇలా స్మూత్గా రావాలండి బ్యాటర్ దోసపిండిలాగా చాలా నీట్గా ఉంటుంది. చూసారా, చాలా నీట్గా బ్యాటర్ ఇలా ఉండాలి. దీన్ని మనం కలుపుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక 12 to 24 అవర్స్ మనం రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చిన తర్వాత లైట్గా బబుల్స్ వస్తాయి ఇలాగా, అంటే బ్యాటర్ రెడీగా ఉన్నట్టు కనబడుతుంది కదా, ఇలా బబుల్స్ వస్తాయి. మనం రెస్ట్ కంపల్సరీ ఇవ్వాలండి. 12 గంటల నుంచి బ్యాటర్ కలుపుకున్న తర్వాత 12 గంటల నుంచి 24 గంటల లోపు ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఒక బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేపాటికి మన జిలేబీ వేసే క్లాత్ అండి. దీని మధ్యలో చూసారా ఐరన్ ఉంది. ఈ ఐరన్ హోల్స్ ఉన్నది మనం తీసుకోవాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే బ్యాటర్ మనం పైన నొక్కినప్పుడు దీనిలో కిందకి వెళ్తుంది. బయట మార్కెట్లో దొరికిద్దండి జిలేబీ క్లాత్, అంటే వాళ్ళు ఇస్తారు జిలేబీ చేసే క్లాత్. సో ఈ బ్యాటర్ని ఇప్పుడు నేను దీంట్లో వేస్తున్నానండి. ఇలా నీట్గా మనం ఫోల్డ్ చేసుకున్నామండి. ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఈ లోపల మనం కళాయిలో నీట్గా ఆయిల్ పోసుకున్నామండి. జిలేబీ కళాయి వేరుగా ఉంటుంది. సో జిలేబీ కళాయి చూడండి ఎలా ఉంటుందో, ఇలా స్లాండ్గా ఉంటుంది. సో ఈ కళాయిని మనం తీసుకొని ఈ కళాయిలో కొద్దిగా గీ వేసుకొని వేడి చేసిన తర్వాత ఆ జిలేబీ పిండి ఉంటుంది కదా, ఆ పిండితో మనం జిలేబీలు వేసే విధానం చూద్దాం. జిలేబీ వేసేటప్పుడు ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదండి, కొంచెం హీట్ అవ్వాలి. చూసారా చేసే విధానం. నీట్గా స్లో ఫ్లేమ్లో చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో అస్సలు చేసుకోకూడదు. నీట్గా అవుతుంది. చూసారు కదా పైకి వస్తుందో. స్లో ఫ్లేమ్లో చేసుకోండి, అప్పుడు మంచి కుక్కలు మంచి పురుగుని కూడా చాలా నీట్గా వచ్చింది. అందుకని పిండి కలుపుకున్న తర్వాత మినిమం 12 గంటల ముందే మనం జిలేబీ చేసే ముందు 12 గంటల ముందే మనం పిండి కలుపుకొని పెట్టుకోవాలి. ఒకవేళ మీకు ఒక చిన్న టిప్ అండి ఇక్కడ, ఒకవేళ మీకు బ్యాటర్ పగిలిపోతున్నట్టుంటే అప్పటికప్పుడు కొంచెం మైదా పిండి వేసుకోవచ్చు. కొద్దిగా బాగా తిక్కులు పొంగిపోతుంది, ఇరిగిపోతుంది అనుకుంటే కొద్దిగా మైదా పిండి వేసుకుంటే కొద్దిగా క్రిస్పీ కూడా అయింది. నీట్గా చూసారు ఎలా వచ్చిందో. దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనం నీట్గా ఫ్రై చేసుకుని చూసాం కదండి. దీన్ని మనం ఆయిల్ వేస్తాం. ఆయిల్ నుంచి తీసి నీట్గా షుగర్ సిరప్ పక్కన కళాయిలో షుగర్ సిరప్ పెట్టుకున్నామండి. ఈ షుగర్ సిరప్లో వేసి అలా ప్రెస్ చేస్తాం. అలా 1 నిమిషం ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసుకొని ప్రెస్ చేసుకొని బాగా షుగర్ సిరప్ తీసిన తర్వాత రెడీ టు జిలేబీ. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్ ప్రెజెంటేషన్ చేద్దాం. సో ఫైనల్ ప్రెజెంటేషన్ జిలేబీ చూసారా, నైస్ క్రిస్పీ అండ్ కంచీగా. ఆ కలర్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత క్రిస్పీగా ఉంటుందో. సో జిలేబీ ప్రిపరేషన్ ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాహ్నవి కిచెన్.